హాయ్ గాయ్స్, ఈరోజు నేనేం చేస్తున్నానంటే ఉప్మా చేస్తున్నాను. అసలు నార్మల్గా అయితే మా ఇంట్లో ఉప్మా ఒకప్పుడు తినేవాళ్ళు కాదు, కానీ ఇలా చేస్తే మా ఆయన, మా బాబు అందరు చాలా బాగా తింటారు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసాను, తర్వాత జీలకర్ర అది వేసాను, తర్వాత అవి వేగాక పచ్చిమిర్చి వేసాను. అవి కొంచెం వేగేదాకా చూసి తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసాక అవి వేగనిచ్చాను. కొంచెం అవి వేగాక కొంచెం కరివేపాకు తీసుకొని కరివేపాకు వేసేసాను. అవి కొంచెం బాగా వేగనివ్వాలి. ఇవే ఉప్మాలు టేస్ట్. అవి ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుంది. ఆయిల్ అయితే మీరు మీ రవ్వకి తగ్గట్టుగా వేసుకోండి. నేను సాల్ట్ వేసాను, ఎందుకంటే ఆయిల్తో అయితే అది ఆయిల్ ఎంత బాగా వేస్తే అంత బాగా టేస్ట్ ఉంటుంది. సాల్ట్ వేసి నేను చిన్న గ్లాస్ ఉప్మా తీసుకున్నాను. సో దాన్ని నేను ఎప్పుడైనా ఆయిల్లో వేగనిస్తాను. కొందరేమో వాటర్ వేసి చేస్తారు కదా, నాకు అలా నచ్చదు. ఇలా ఆయిల్లో వేగితే అది కొంచెం వేగాక కొంచెం ఫ్లేవర్ వస్తుంది. ఇలా అయితే మా వాళ్ళు చాలా బాగా తింటారు. అందుకే నేను ఆయిల్లో కొంచెం వేగనిచ్చేస్తాను. కొద్దిసేపు అలా వేగాక వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. 1కి 2 గ్లాసుల వాటర్ పోస్తే చాలు. పోసి దాన్ని మిక్స్ చేసుకోవాలి. అది దగ్గరికి అయ్యేంత వరకు అలాగే కలుపుతూ ఉండాలి. నాకు ఒక చేతిలో కలపడం కొంచెం ఇబ్బందిగా అనిపించేసింది. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర వేసేసాను. కొత్తిమీర పోపులో వేస్తే వేగుతుంది, అలా కంటే ఇలా ఉడుకుతుంటే దగ్గర పడుతుంటే వేస్తుంటే చాలా బాగుంటుంది. ఇలా దగ్గరికి అవుతూ ఉన్నంతసేపటి వరకు కలుపుతూనే ఉండాలి. తర్వాత కొద్దిసేపు కలిపేసి మనకు దగ్గరికి రాగానే కొంచెం ఒంబగిలడం కోసం మూత పెట్టేస్తే సెట్ అయిపోతుంది. మన ఉప్మా రెడీ అయిపోయింది. ఇది చాలా పొడి పొడిగా వస్తుంది.